హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక ఈ వీడియో వచ్చి సండే రోజు షూట్ చేసిందండి. అంటే సండే రోజు అంటే సండే నైట్ అన్నమాట. నైట్ మొత్తం బజార్లోనే ఉన్నామండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ కంటికి కనుల విందుగా కనుల పండగగా అంటారే, సో అలా ఉంటుందండి. స్కిప్ చేశారనుకోండి అబ్బా అసలు మిస్ అయిపోతారన్నమాట. ఒక్కటేంటి రకరకాల వేషాలు, రకరకాల లైట్లు, కన్నులు చెదిరిపోయే లైటింగ్స్తో, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, రకరకాల పూల డెకరేషన్లతో అలా అయితే ఈ వీడియో ఉంటుందండి. కొంచెం వీడియో కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. అప్పటికి చాలానే ట్రిమ్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్నమాట. అసలు ఆ సెట్టింగ్ అయితేనేమి అబ్బో వాట్ నాట్ ఒక్కటేంటండి, కళ్ళు చెదిరిపోద్ది అన్నమాట. అందులోనూ పైగా చాలా కష్టపడి వీడియో తీశానండి. ఆ జనాల్లో తొక్కుకుంటా పోయి దూరుకుంటా పోయి వీడియో తీసానన్నమాట. కొన్ని చోట్ల అయితే నేను కూడా కళ్ళతో చూడలేదండి. సో వీడియో మాత్రమే అలా జనాల్లో నెట్టుకుంటూ వెళ్ళి వీడియో పైకి పెట్టి కళ్ళంతా పైకి నిగిడేసి అలా వీడియో తీసానండి చాలా కష్టపడి. ముందు జనాలు చుట్టుముట్టేస్తారు కదా అందరూ, మేము కూడా వీడియో తీసుకోవాలి, మేము కూడా చూడాలి అని. సో అలా అయితే దూరుకొని వెళ్ళి పైకి పెట్టి ఫోన్ రెండు చేతులతో ఎత్తి వీలైనంత వరకు కొంచెం మంచిగానే తీసానండి. సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా ఒక పని ఉంటే సో ఆ పని అయిపోయిన తర్వాత అయినా అంటే సగం చూసి ఆ తర్వాత ఆఫ్ చేసుకొని మళ్ళీ అయినా కంటిన్యూ చేయండి, కానీ వీడియోని అయితే స్కిప్ చేయబాకండి. స్కిప్ చేశారనుకోండి మిస్ అయిపోతారండి. అలాంటి కళ్ళు చెదిరే అందాలని, అలాంటి వేషాలని, అలాంటి సంస్కృతిని నాకేం చెప్పాలో తెలియడం లేదన్నమాట. సో అలా ఈ రోజైతే మా ఊర్లో ఊరు వాడ వాళ్ళంతా మా ఊర్లోనే ఉంటారండి. సో అంత అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట జెండా మహోత్సవము. ఫస్ట్ మైసూర్లోనే చేస్తారు అనేవాళ్ళండి. మైసూర్ కన్నా మించిపోయి ఇప్పుడు అంతకు మించి అన్నమాట. సో అంతకు మించి మా ఊర్లో చేస్తారండి. అంటే మైసూర్లో మేమైతే ఎప్పుడూ చూడలేదు, వినడమే. సో ఇప్పుడైతే మైసూర్ తర్వాత మా ఊరే మైసూర్ని మించినట్టు ఉంటుందన్నమాట. సో అలా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి గట్టిగా. ప్రతి ఒక్క ఇంట్లో బంధువులంతా వచ్చేసి ఉంటారండి. అందరి ఇళ్లలో బంధువులతో కిటకిటలు ఆడిపోతుంది ఇళ్ళులన్నీ కూడా. సో మా ఇల్లు అయితే మాత్రం ఈసారి చెప్పగా ఉంది, ఎవరో రాలేదు. లాస్ట్ టైం మా ఇల్లు కూడా నిండిపోయిందన్నమాట. ఈసారి అయితే ఎవరో రాలేదండి. ఒక్క మాలహరి మాత్రమే వచ్చింది. అది కూడా అమ్మాయి ఇక్కడే షాప్లో పనిచేస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందన్నమాట. ఇక్కడైతే మేము టిఫిన్ చేసామండి. టిఫిన్ అంటే అదే నైట్ డిన్నర్ చేసాము, ఇడ్లీ తిన్నాము. మలహరి 2 ఇడ్లీ, నేనైతే 4 ఇడ్లీ తిన్నాను. కానీ ఇక్కడ మలహరి వచ్చినప్పటి నుంచి కొంచెం సందేహిస్తుంది. తినేసిన తర్వాత నిదానంగా అడుగుతుంది పెద్దమ్మ టీ ఉన్నాయానని. ఈవినింగ్ టీ తాగలేదంట. సో అందుకే టీ ఉన్నాయానని. సరే పెడతాలేమ్మా అని అన్నాను, కాఫీ కలిపేస్తాలే అంటే వద్దులే పెద్దమ్మ అన్నది. అయినా అంటే అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ ఆ పిల్ల కూడా వాళ్ళు కూడా టీలు తాగుతూనే ఉంటారండి. ఏ టైంలో ఆ టైంలో వాళ్ళ అమ్మ పెట్టిస్తూనే ఉంటుందన్నమాట. సరే అందుకే కాఫీ కలిపేస్తున్నా, తాగేసి ఇక బయలుదేరుతాము. అబ్బా నువ్వే ఎక్కువ తాగు. నాకు కొన్ని చాలు మా, నేను తినేస్తున్నాను కదా. చాలు నువ్వు తాగు. నేను ఆ కాఫీని చిన్న గ్లాసులో పోసుకొని ఉండాల్సిందండి. ఇక్కడ గ్లాస్ ఏమో పెద్దది, కాఫీ ఏమో లోపల అక్కడెక్కడో ఉన్నాయన్నమాట అడుగున. సో అలా అయితే కాఫీ తాగేసి ఇక బయలుదేరుతున్నామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట, పోతురాజు టెంపుల్ అన్నమాట ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిని పెట్టి ఇక ప్రసాదం కూడా పెడుతున్నారన్నమాట. ఆల్రెడీ అయిపోయినట్టుంది. అంటే ఇక్కడ ఈ దేవుణ్ణి అయితే ఊరేగించరు, కానీ ఇక్కడే ఉంటుంది. పైన ఆంజనేయ స్వామిని తీసి
పైన ఎక్కడో కట్టేస్తారు అనుకుంటా, పైన కడతారో లేదా చెట్టు ఉందండి, వేప చెట్టు అక్కడ గుడి పక్కన. సో ఆ చెట్టు పైన ఏమో కడతారేమో అనుకుంటా. సో ఇక్కడైతే ప్రసాదాలు అవన్నీ కూడా పెడుతున్నారు. ఇక మేమైతే ప్రసాదం అవన్నీ ఏమి తీసుకోలేదండి, ఆల్రెడీ ఫుల్గా తినేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట వీడియో. ఇక్కడ నుంచి తీసుకుంటూ వెళ్ళానండి. చాలా ఫుటేజే షూట్ చేశాను, కానీ ఇక అందరూ అన్నీ చూడరు కదా, అందుకే చాలానే ట్రిమ్ చేసేస్తున్నా. పైగా ఎడిటింగ్ చేసేదానికి కూడా కష్టంగా ఉందన్నమాట. అసలు ఈరోజు మా వాడ మొత్తం అంటే మా టౌన్ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఒక పక్కే కాదు, చుట్టూ గూడూరు మొత్తం ఈస్ట్ వెస్ట్ అన్ని సైడ్లు ఇలానే ఉంటుందండి. గూడూరులో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ కళకళలాడిపోతుంటాయండి. ఈస్ట్ వెస్ట్ ఉంటుంది కదా, అవతల యువతల. సో ఇలా అయితే ప్రతి దగ్గర ఇలానే ఉంటుందండి. అసలు ఇప్పుడు మీరు చూసేది ఒక పావంతు కూడా ఉండదండి. ఇంకా మొత్తం తీయాలంటే మన వల్ల కాదన్నమాట. మొత్తం తిరిగి అటుపక్క ఇటుపక్క అసలు మాకు దగ్గరలో ఉన్న ఏరియాలకు కూడా కొన్నిటికి వెళ్ళలేము, అంటే మేము వెళ్ళగలము అనుకున్నట్టు కూడా తెలియదండి. ఇంకా అలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఇలానే ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తున్నది మీరు ఒక పావు వంతు మాత్రమేనండి. మేము 9 పైన అలా బయలుదేరాము, 9:15కో ఏమో బయలుదేరామన్నమాట. అంటే స్టార్టింగ్ ఇక్కడ చూసుకొని బయలుదేరుతాం అన్నమాట. మాకు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడే అన్నమాట. ఇక్కడి నుంచి మొదలెడతాం. అంటే ఎక్కువ లైటింగ్స్ డెకరేషన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అండి. సో ఇక్కడ మేము వెళ్ళే లోపల ఇంకా దేవుణ్ణి పెట్టలేదు, అంటే అలంకరించేస్తున్నారు పుష్పాలతో. ఊరేగించే బండికి అయితే మాత్రం రకరకాల పూలన్నీ మా ఊర్లోనే ఉంటాయండి. ఆ రోజు కొన్ని కోట్ల పుష్పాలతో అలంకరించేస్తుంటారు అన్నమాట. రకరకాల పుష్పాలన్నీ కూడా మా ఊర్లోనే ఉంటాయి. ఆ లైటింగ్స్కి ఆ పుష్పాలకే కొన్ని కోట్లు ఖర్చు ఉంటుందండి ఈ ఒక్క రోజుకే. అసలు ఈ సెట్టింగ్ అంతా చేయడానికి చాలా రోజుల నుంచే జరుపుకుంటూ ఉంటారు కదా, చాలా రోజులే పడుతుంది కదా. అసలు ఇంకొక దగ్గర 4 కాళ్ళ మండపం అంటారండి, అక్కడైతే ఒక 4-5 డేస్ నుంచి కూడా అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ప్రోగ్రామ్స్ అంటే ఆర్కెస్ట్రా అలాంటివన్నీ కూడా రోజుకొకటి అలా జరుగుతూ ఉన్నాయన్నమాట. ముందు 4 రోజుల ముందు నుంచే. ఇక్కడ చూసారా డెకరేషన్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా అంటే ఆంజనేయ స్వామి జెండా బొమ్మని ఇంకా పెట్టలేదు. అంటే ముందు పూజలు చేసి ప్రసాదాలు పెట్టి ఆ తర్వాత పెడతారు కదా, దాంట్లో పెట్టి ఆ తర్వాత ఊరేగిస్తారు. సో ఇంకా అయితే అయ్యో ఇంకా పెట్టలేదే దేవుణ్ణి అనుకుంటూ ఉన్నాము. చాలా సేపు ఇక్కడే ఉండిపోయామండి. చూపిస్తాను ఇప్పుడు. ఈ సెట్టింగ్ అయితే హైలైట్ అండి. ఇక్కడ సెట్టింగ్స్ భలే చేశారండి, చాలా బాగుందన్నమాట. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత కలర్ఫుల్గా అంత భలే ఉంది కదూ. నిజంగా కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఈ పాటికి ఎగరుతూ ఉండేవాళ్ళు దేవుణ్ణి. ఒక పక్క పూజలు జరుగుతూ ఉంటే ఇంకొక పక్క ఎగరుతూ ఉండేది, అంటే డీజేలతో అన్నమాట. సో ఈసారి డీజేలు లేవండి, ఎందుకంటే ఈసారి చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారన్నమాట. లాస్ట్ టైం కూడా డీజేలు లేవు అనుకుంటూ ఉన్నారు, కానీ లాస్ట్ టైం పెట్టారు. ఈసారి డిఎస్పీఓ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డీజేలు పెట్టకూడదు అని చెప్పేసి వార్నింగ్ అన్నమాట. ఎందుకంటే చాలా ఇలాంటప్పుడు కొంచెం ఎక్కువ రౌడీజ్ అలాగంటే తాగేసి కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, హత్యలు చేసుకోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయని, అలాంటివన్నీ ఉండకూడదు అన్నట్టుగా డీజేలు పెట్టలేదండి. ఆ డీజేలు ఉంటే ఆ డీజే సౌండ్లకి ఆ లైట్లకి అసలు రచ్చ రంబోలా అంటారే ఆ టైప్లో ఉండేదన్నమాట. ఇక్కడ ఈ సెట్టింగ్ చూడండి, హైలైట్ అండి, చాలా బాగుందండి. వినాయకుడు, కృష్ణుడు, అలాగే నెమలీలు, ఆవు అన్నిట్లో నుంచి ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా అన్నమాట సెట్ చేశారండి. ఇలా కృష్ణుడు పైన గొడుగులో నుంచి వాటర్ పడుతూ, అలాగే ఆ నెమలి నోట్లో నుంచి వాటర్ పడుతూ, అలా ఇదిగోండి ఈ సాయిబాబా పాదాల నుంచి వాటర్ కారుతూ అలా అయితే చాలా బాగా చేశారండి. అలాగే ఈ ఆవు దూడ, ఆవు కింద శివలింగం అన్నమాట. డైరెక్ట్గా ఆవు పాలనే శివలింగానికి అభిషేకం చేసినట్టు హైలైట్గా భలే చేశారండి. ఇక్కడైతే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగుతున్నారన్నమాట.
ఇక ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాము అనుకునే సమయానికి అప్పుడు ఎంట్రీ ఇచ్చారండి. ఇదిగోండి వీళ్ళు అడవి మనుషులు వేషాలు అనుకున్నాం కానీ రియల్గానే అడవి మనుషులానే ఉన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏమో కానీ అబ్బా వీళ్ళైతే మామూలుగా అసలు ఏంటి కోడినే కొరికేశారండి. ఒక ఆయన వాళ్ళలో పెద్ద ఉంటాడు కదా, ఆయన కోడినే కొరికేశారనమాట. అలాగే కొండ చిలువ అలాంటి చేష్టలన్నీ చేశారు. ఆయన కోడి కొరికేటప్పుడు అలాంటప్పుడు నేనైతే వీడియో తీయలేదండి. ప్లస్ నేను కూడా చూడలేదు. అసలు ఇక్కడైతే జస్ట్ నేను ఫోన్ని ఇలా నిగిడి పైకి పెట్టి మాత్రమే వీడియో తీసానండి. చుట్టూ ముట్టేశారండి, అసలు కనిపించలేదు నిజంగా కూడా. అసలు నేను చూసిన దానికన్నా వీడియోలోనే చూస్తున్నానండి ఇప్పుడు నేనైతే. నాకు అంత కనిపించలేదన్నమాట, అలా చుట్టుముట్టేశారు జనాలు అయితే. అంటే ఇది ఇలాంటి వేషాలు ఇప్పుడే తెచ్చినట్టున్నారు అనుకుంటా, ఈ ఫస్ట్ టైము. నేనైతే ఈ గత అన్ని సంవత్సరాలు చూడలేదండి, జస్ట్ ఫస్ట్ టైం. కోడిని అయితే బతికుండగానే కోడి మెడ అలానే కొరికేసి పేగులన్నీ తీసేసి రక్తం తాగేసి ఏదేదో చేశాడంటండి మా లహరి కూడా చెప్తుంది. నాకు అసలు కనిపించలే, నేను అసలు చూడకూడలేదు, నేను చూడలేనండి అలాంటివి. అందుకే నేను వీడియో కూడా తీయలేదన్నమాట. అబ్బా అలాంటివి తీయలేనులే లహరి, నేను చూడలేను కూడా అన్నాను. అలాగే ఆ పాముని ఆ కొండ చిలువని నోట్లో పెట్టుకోవడం ఏదేదో చేశాడంట. అమ్మో నేనైతే అసలు చూడలేదండి. మరి ఆ కోడి విషయంలో అయితే మా లహరి చెప్తుంది, అవును చూశానండి. ఆ తర్వాత ఆ కోడిని చేతిలో పట్టుకొని పిప్పి చేసినట్టున్నాడు ఆయన లాస్ట్లో చూశాను. అబ్బాయి నాకు ఏదోలా అనిపించింది అన్నమాట. ఇక్కడైతే తొక్కేసి నెట్టేసుకున్నారండి, అసలు కనిపించలేదు. నేనైతే వాళ్ళ మధ్యలో కూడా నేను కూడా వెనక్కి వచ్చేసాను, అంతలా తొక్కేసారనమాట. అయినా కానీ ముందుకు దూరుకు వెళ్ళి చేతులు ఇలా పైకి పెట్టి నిగిడి వీడియో తీసానండి, అస్సలు కనిపించలేదన్నమాట. అంతలా ఉందన్నమాట. అసలు ఈ అడవి డ్యాన్స్ ఈ అడవి వేషాలు అయితే ఫస్ట్ టైం అండి రియల్గా చూడడం. ఎప్పుడు మామూలుగా టీవీల్లో అలా సినిమాల్లో చూడడమే ఫస్ట్ టైం అన్నమాట, రియల్ ఎక్స్పీరియన్స్. ఇదిగో ఇప్పుడు వస్తున్నాడే ఈ మధ్యలో ఉండే ఆయనేనండి కోడిని కొరికింది, పాముని అలా నోట్లో పెట్టుకున్నదంతా ఆయనేనంట. అసలు రియల్గా చూడడానికి కూడా కనిపిస్తే కదా, మామూలుగా ఉంటే నేను వీడియో అనేది లేకుంటుంటే మామూలుగా అయినా కొంచెం చూసిండేదాన్ని. కానీ నేను వీడియో తీయాలి కాబట్టి ఇక వాళ్ళ మధ్యలో దూరిపోయి ఇలా పైకి పెట్టి తీశాను. కానీ సరే నాకన్నా ముందు వాళ్ళు కూడా హైట్గా వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటుండ్రి. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు మాత్రం మంచిగా చూడొచ్చండి. ఇన్స్ ఉంటాయి కదా, ఆ స్టాచ్యూల మీద నుంచి ఎక్కి చూడడం అలా సందు లేదండి. వీళ్ళందరిలో ఇదిగోండి 2 లేడీస్ ఉన్నారండి, స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట వాళ్ళు. సో వీళ్ళకి హీరోయిన్ లాగా అనుకుంటా. అసలు వాళ్ళు అలా ఆడడానికి స్పేస్ కూడా పెద్దగా లేదన్నమాట. స్పేస్ ఇస్తే కదా అందరూ ముందుకు వెళ్ళిపోతుండ్రి వీడియోలకి వాటికి. అలా వాళ్ళు ఫ్రీగా డ్యాన్స్ చేసేదానికి కూడా స్పేస్ ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది. అంటే ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేయాలంటే ఒక స్టేజ్ అనేది ఉండి ఆ స్టేజ్ దగ్గర మాత్రమే ఇలా డ్యాన్స్లు ఇలా వాళ్ళ వేషాలు వేయగలిగితే మంచిగా అనిపిస్తుందండి. ఇలా మాత్రం అంటే ఎవరెవరి సెంటర్లలో అలా చేస్తే కొంచెం స్పేషియస్గా ఉండదేమో, మంచిగా కూడా ఎంజాయ్ చేయలేమేమో మనము అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట నాకు. అంటే ఇలా అందరూ చూడలేరు కదా, అంటే ముందు చుట్టుముట్టిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అందరూ వెనకాల ఉన్న వాళ్ళు చూడలేరు కదా, అది నా ఫీలింగు.
ఇక ఆ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక వేరేగా కూడా చేస్తుంటారండి. మేమైతే ఇక అది చూసుకొని ఇక అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్దామని ఇక ముందుకు వెళ్తుంటే సందు లేదన్నమాట, దారే లేదు. ఇక ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, ఇదిగో ఇక్కడే బొమ్మను పెట్టి పూజ చేసి ఇక అప్పుడే ప్రసాదాలు పెడుతున్నారన్నమాట. అది అయిపోయిన తర్వాత ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెడతారండి. అక్కడ పెట్టి ఊరేగిస్తూ ఇక మిగతా కార్యం అంటే ఇంకా వేషాలు చాలా చాలా ఉండుంటాయండి. మేమైతే అదొకటే చూసామన్నమాట అక్కడ. ఇదిగోండి ప్రసాదాలు పెడుతున్నారు కదా, మాకు కూడా ఇచ్చారు. మేమైతే వెళ్తూ ఉన్నాము, పెట్టించుకోలేదు. వాళ్ళే తీసుకోండి అమ్మా అని ఇచ్చారు. ఎందుకు పెట్టించుకోలేదంటే ఫుల్గా ఉందండి పొట్ట, ఫుల్గా ఉండే లోపల ఇక తినలేక వద్దులే అనుకుంటూ వెళ్తే ఇక అక్కడ ఆయన ఉండి ఒక అబ్బాయి ఉండి తీసుకోండి అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇక అవన్నీ తీసుకొని ఇక్కడ వెనకాలన్నమాట, వెనక భాగం అండి, దానికి వెనక భాగం ఏంటి అది ఊరేగించే ట్రాక్టర్ ఉంది కదా పుష్పాలతో అలంకరించి, సో ఆ వెనక భాగం కూడా ఇలా డెకరేషన్ చేస్తున్నారండి రకరకాలుగా. చూడండి అసలు ఎంత బాగుందో కదా, అసలు చూడలేకపోతున్నామండి, అంత అంగరంగ వైభవంగా ఉందన్నమాట. సో ఇలా వెనక భాగం కూడా ఇలా డెకరేషన్ చేసుంటే ఇక అది కూడా చూసుకొని ఆ ప్రసాదం ఇక తినలేమే, ఎలా అంటే ఇక మా లహరికి ఇచ్చి, లహరి ఎవరికైనా ఇయ్యమ్మా అని చెప్పాను. సరే మా లహరి అక్కడ ఎవరికో ఇచ్చేసి వచ్చిందనమాట, 2 ప్లేట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఎంత బాగుందో కదా ఈ డెకరేషన్ కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, పక్కన అమ్మవారు కానీ చాలా బాగుందండి. అసలు చూడడానికి అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడ కూడా అందరూ ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారు అక్కడ నిల్చొని. అసలు చాలా అందంగా ఉందండి. చూడండి ఇదిగోండి ఇలా జూమ్ చేసి స్వామికి వేసున్న ఏమంటారు ఆభరణాలు అయితే అన్నీ కూడా చాలా బాగా తీయాలని ఒక తాపత్రయం అన్నమాట. సో అందుకే టైము అంటే ఎక్కడ త్వరగా వెళ్ళాలని లేకుండా నిల్చొని జూమ్ చేసి అలాగే దూరం నుంచి అలా చూపించానండి. సో వీడియోకి అయితే కనుక గట్టిగా ఒక లైక్ ఇచ్చేయండి ముందుగా, మళ్ళీ మర్చిపోతారండి. నేను కూడా వీడియోలోనే చూడాలండి. ఇవన్నీ తీసేటప్పుడు కొన్ని మాత్రం వీడియో మీదనే ఫోకస్ చేసి తీసానండి నేను చూడడం కన్నా. సో నేను కూడా వీడియోలోనే చూసుకోవాలి. నేను చెప్పినట్టు డీజేలు పెట్టలేదు కాబట్టి ఇలా ఉంది. ఇంకా దీనికి తోడు డీజే కూడా ఉంటుంటేనా ఇంకొకలాగా ఉండేదన్నమాట. ఇక అక్కడి నుంచి దాటుకోవాలంటే ఇంకొక యుగంలా అనిపించేదన్నమాట. భలే ఉందిలే, ఈ పిల్లలంతా ఒక గ్యాంగ్ లాగా తయారైపోయి ఉంటారు కదా, ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వస్తుంటారు కదా. సో అక్కడక్కడ ఎగిరేసి ఇక వస్తూ ఉంటారు కదా చూసుకోవడానికి. ఇలా బూరెలు తీసుకొని కావాలనే వాటితో సౌండ్ చేస్తూ అలా ఊపుతూనే వస్తూ ఉంటే అదొక సరదాగా, అదొక ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట. జనాలు వస్తూ ఉంటే ఇంకా రెచ్చిపోయి ఊపుతారు వాళ్ళు అలా సరదాగా. ఇప్పుడు వెళ్తూ ఉంటే ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చెవుల్లో ఏదో ఉండి ఏందబ్బా ఈయన బట్టలు అని అంటారన్నమాట. అలాంటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, ఇంకేమీ చేయలేము. అదొక సందడండి అలాంటప్పుడు మాత్రమే. సో ఇదిగోండి ఇదొక ఆంజనేయ స్వామి జెండా అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ థీము భలే ఉంది కదా. సో ఇది దాని వెనకాలన్నమాట. ఇప్పుడు ఆ సెంటరే, అదంతా ఒకటే సెంటర్ అండి. ఇప్పుడు నేను చూపించేదంతా ఒక ఏరియాలోనే, గమళ్ళపాలెం అనే ఏరియాలోనే. అసలు ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇంతకు ముందు ఆఫ్టర్ కరోనా కాదు, బిఫోర్ కరోనా ఈ రోజు వేశారు కదా, అంటే జెండా రోజు వేశారు కదా, ఇక మళ్ళీ కలిశాలు ఎత్తుతారే విజయదశమి వరకు ఇలాగే ఉండేదండి ఈ లైటింగ్స్. ఆ 9 days అలాగే ఉంచేవాళ్ళు అన్నమాట. తర్వాత ఆఫ్టర్ కరోనా తీసేస్తున్నారు, అంటే ముందు రోజు తర్వాత 2-3 రోజులు ఉంచి తీసేస్తున్నారు అన్నమాట. బడ్జెట్ ప్రాబ్లం కదా. సో కొన్ని కోట్లతో కూడిన పని అంత పెట్టలేక ఇప్పుడైతే తీసేస్తున్నారండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు 9 days అలాగే ఉంచేదండి. ఆ 9 days అలాగే ఉంచి మళ్ళీ స్టార్టింగ్ రోజు అంటే ఈ రోజు ఎలా చేస్తున్నారో అలానే చేసేది అప్పట్లో. సో ఇప్పుడైతే చేయడం లేదు, ఒక్కొక్క ఏరియాలో మాత్రం చేస్తారండి ఒక్కొక్క దగ్గర. అంటే ఇప్పుడు ఈ రోజు చేయరు, నేను చెప్పి ఒక్కొక్క ఏరియాలో అన్నానే, ఈ రోజు లేకుండా లాస్ట్ కలిశాలు ఎత్తే రోజు మాత్రం ఆ ఏరియాలో చేస్తారన్నమాట. అంటే ఈ రోజు ఇలా లైటింగ్స్తో డెకరేషన్ అయితే చేసేసే ఉంటారు. ఈ రోజు చేయాల్సిన పూజలు అవన్నీ ఈ విధంగా ఇంత అంగరంగ వైభవంగా ఇంత బ్రహ్మాండంగా ఊరేగిస్తారు కదా. ఊరేగించి ఈ వేషాలు ఈ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఇంకొక దగ్గర చేస్తారన్నమాట. కొన్ని దగ్గరలో కొన్ని ఏరియాల్లో కొన్ని సెంటర్లలో ఆ లాస్ట్ రోజు కూడా ఇలాగే ఉంటుందండి. మరీ ఇంత ఓవర్గా లేకపోయినా ఆ లాస్ట్ రోజు కూడా బాగానే వెళ్తారన్నమాట జనాలు చూడడానికి.
ఇదిగోండి ఇక్కడ దాకా ఒకే ఏరియానేనండి. నేను ఇప్పుడు చూపించిందంతా ఒకే సెంటర్ అన్నమాట. ఆ లైటింగ్స్ మొత్తం కూడా ఒక ఏరియాలోనే. ఇక ఇప్పుడు చూపించేది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఇంకొక ధర్మరాజస్వామి దేవస్థానానికి సంబంధించింది. అంటే రైతు మార్కెట్ అవన్నీ ఉంటాయన్నమాట. మా షాపు కూడా ఇక్కడ ఈ పక్కనే. షాప్ అంటే అది పెద్ద షాప్ ఏం కాదురండి, చిన్న బంకు లాంటిది అన్నమాట మాది. సో ఆ గుడి దగ్గర ఇక్కడ కూడా లైటింగ్స్తో ఇలా వేసేస్తున్నారు కదా. కానీ ఇక్కడ లాస్ట్ రోజు చేస్తారండి. అంటే ఇలా దేవుణ్ణి ఊరేగించడం అవన్నీ కూడా లాస్ట్ రోజు కలిశాలు ఎత్తే రోజు చేస్తారన్నమాట. అలాగే ఆర్కెస్ట్రాలు అవన్నీ కూడా పెడతారు, జబర్దస్త్ వాళ్ళని తీసుకొస్తారు. అదంతా కూడా లాస్ట్ రోజు. ఇప్పుడు ఎలా అంటే కొన్ని దగ్గరలు ఇప్పుడు ఎలా వేషాలు అవన్నీ వస్తాయో, సో లాస్ట్ రోజు ఇక్కడ అలా బాగా చేస్తారండి. ఇక్కడ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళానండి. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. క్లాక్ కూడా వేసారు. ఇక్కడ ఈ పాప చూడండి, ఇలా ఈ తాడు మీద అలా కర్రతో అలా బ్యాలెన్స్ చేస్తూ ఇలా డ్యాన్స్ చేస్తుందండి. చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా ఇలా. మామూలుగా బిందెలు పెట్టుకొని నెత్తి మీద బిందెలు పెట్టుకొని ఇలా చేత్తో ఒక కర్ర పట్టుకొని అలా బ్యాలెన్స్ చేస్తూ భలే ఊగుతారండి. అమ్మో అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి అలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. సో అలా వాళ్ళు అలా బ్యాలెన్స్డ్గా భలే పట్టుకుంటారండి. ఒక్కొక్కసారి భయం కూడా అనిపిస్తుంది. అలా నెత్తి మీద బిందెలు పెట్టుకొని అలా కూడా చేసేసి ఉంటారు ముందుగా. ఇప్పుడేమో ఇదిగోండి ఇలా ప్లేట్ మీద ఒక కాలేమో అలా మామూలుగా అలా చేస్తుందన్నమాట. అంటే ఒక కాలేమో తాడు మీద, ఇంకొక కాలేమో ప్లేట్ మీద పెట్టుకొని నడుస్తుందండి. ఇదిగోండి ఇదేమో ఇంకాస్త ముందుకెళ్తే ఇది ఇంకొక సెంటర్ అన్నమాట. ఇవన్నీ బజార్ ఏరియాలనండి. ఇవన్నీ షాపులు అవన్నీ ఉండే ఏరియాలు, మెయిన్ సెంటర్లు అన్నమాట ఇవన్నీ కూడా. సరే ఇదేమో లెఫ్ట్ సైడు. సరే రైట్ సైడ్ కూడా లైటింగ్స్ అంతా ఉంటాయి కదా. ఇది లెఫ్ట్ సైడ్ ఇలా చూసుకొని లోపలికి వెళ్ళకుండా ఇలా రైట్ సైడ్ కూడా వెళ్ళి ముందుకు వెళ్ళి చూసేసి వద్దాం లహరి అని చెప్పేసి ఇదిగోండి రైట్ సైడ్ వెళ్తే ఇదిగోండి ఇదేమో ఈ గొంతుకి ఇంకొక ఇటు చక్కగా వెళ్ళాము రైట్ సైడు. ఇటు చక్కగా వెళితే నారాయణమ్మ గుడి వస్తుందండి. అదంతా లైటింగ్స్ కొన వరకు వేసుంటారు. సరే ఆ కొన వరకు ఇప్పుడు వెళ్ళలేములే, చాలా దూరమే ఉంటుందండి చూసుకుంటూ వెళ్తే. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇటు తిరుక్కొని వచ్చేసామన్నమాట. బ్యాక్ తిరిగేసి వచ్చి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ తిరుక్కొని వచ్చి మళ్ళీ లాస్ట్కి ఇటు సైడ్ కూడా వచ్చామండి. అది కూడా ముందు ముందు వస్తుంది. ముందు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా అలా వేషాలు వేసుకొని ఇక్కడ కూడా కర్పూరాలు అవన్నీ కూడా వెలిగించి
ఏదో డ్యాన్స్ లాగా వేశారండి. ఇలా శక్తి వేషాలు అవన్నీ వేసుకుంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అవి నాకు చెప్పడానికి సరిగా రావు, అందుకే అలా అన్నాను. సో అలాంటి వేషాలన్నీ వేసుకొని చేశారు, అది కూడా వస్తుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా మళ్ళీ బ్యాక్కి వచ్చేసామని. ఇక్కడైతే లోపల ఆల్రెడీ ఏదో చేసేస్తున్నారండి. అలాగే స్టార్టింగ్ ఇలా వేషాలు అవన్నీ వేసి చేస్తారు కదా, అలాంటిది షో అయిపోయింది అన్నమాట. ఇక్కడ అయిపోయి పేపర్లన్నీ కూడా ఇలా చల్లతారు కదా, అలాంటివన్నీ కూడా కింద అంతా పడిపోయి మేము వచ్చే లోపల ఏదో జరిగిపోయింది అన్నమాట ఇక్కడ. సరే ఇక్కడైతే ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగుందండి. అన్ని రకరకాల పుష్పాలతో, చెప్పాను కదా అన్ని రకరకాల పుష్పాలతో భలే చూడడానికి అసలు ఎంత అందంగా ఉందోనండి. ఇక్కడ ఇదిగోండి ఇలా డెకరేషన్ చేస్తున్నారు. లోపలైతే ఇంకా ఆంజనేయ విగ్రహం అయితే పెట్టలేదు, అదే బొమ్మ అయితే జెండా బొమ్మ పెట్టలేదు. ఇక్కడ ఈ లాంగ్ మెన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇలా మమ్మల్ని చూసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనమాట. వీడియో తీస్తుంటే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అక్కడ ఉండే వాళ్ళేమో ఏం మీరు ఆడవాళ్ళకైనా షేక్ హ్యాండ్ ఇచ్చేది మాకు ఇవ్వరా అని అంటున్నారు అనమాట. ఆ జెంట్స్ జస్ట్ ఊరికే అలా అంటున్నారు. అందరూ వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకొని అందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మేము వీడియో తీస్తుంటే వీడియో తీయడం చూడగానే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. సో వాళ్ళైతే అలా జోక్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళామండి. ఇక్కడ స్టార్టింగ్ షో ఏం చేశారో మిస్ అయిపోయామండి. అలా ప్రతి దగ్గర తీలేమండి స్టార్టింగ్ షో ఏం చేస్తారో ఏంటో. ఇక్కడ లాస్ట్ టైం తీసాను అనమాట. లాస్ట్ టైం స్టార్టింగ్ షో ఇలా శక్తి వేషాలు వేసుకొని డ్యాన్సులు వేసి ఏదో చేస్తారు కదా, అలా లాస్ట్ టైం అయితే ఇక్కడ తీసాను. కానీ ఈసారి అయితే ఇక్కడ తీయలేకపోయాను, మరి ఏం చేశారో ఏంటో కానీ. సో అక్కడైతే అది మిస్ అయిపోయింది. ఇదిగోండి ఇంకాస్త ముందుకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే అక్కడేమో ఏదో తప్పెట్లు డ్యాన్సులతో కొంచెం లైట్గా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, డీజే షో లాగా. వాళ్ళకి ఆప్షన్ లేదండి పిల్లకాయలకి, ఇదే ఎగురుడు అన్నమాట. డీజే పెట్టుంటేనే చూడడానికి హద్దు ఉండదు అన్నమాట. డీజే అంటే అదేనండి, ఆ డిస్కో లైట్లు పెట్టి ఇలా అవి స్ప్రింకిల్ అవుతూ అదే రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి లైటింగ్స్ పెట్టి ఆ సౌండ్, ఆ డీజే సౌండ్స్కి వెళ్ళిపోయేది కదా. సో అలాంటిది లేదు కాబట్టి ఏదో ఉన్నది ఇది ఆప్షన్ అని ఈ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఇదిగో ఈ పిల్లలు ఈ ముగ్గురు చూసారా, ఆ ముగ్గురు ఒకే ఫ్రెండ్స్ ఏదోలా ఉన్నారు. మనం అందరం ఒకేలాంటి చొక్కాలు వేసుకున్నాం అనుకొని వేసుకొచ్చినట్టున్నారు అనమాట. అలా వేసుకొని ఎగురుతూ ఉన్నారు. ఇక్కడ ఇదిగోండి ఈ లాస్ట్లో ఒక ఆయన మాత్రం నాకెవ్వరు లేరు తోడు, నేను ఒకదాన్ని అన్నట్టుగా ఎవరితో సంబంధం లేకుండా ఎగురుతూ ఉన్నారు. సరదాగా ఉంటుందిలే అని చెప్పేసి సో ఆయన మీద కూడా ఫోకస్ చేసి వీడియో తీశాను. ఇప్పుడు నేను వెళ్ళే సెంటర్కి ఫస్ట్లో డీజే పెట్టారండి. అదే ముందు చెప్పాను కదా, ముందు అంటే ఈ రోజు కాకుండా ముందు 4 రోజుల నుంచి ముందు అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నాయి అన్నాను కదా. సో అక్కడే డీజే అంటే కదలకుండా ఒకే ఏరియాలో డీజే ఉండేటట్టు పెట్టారంటండి. నాకు తెలిసి అక్కడ జరిగే మ్యూజిక్కి వాళ్ళు వేసే ఎగురుడికి సంబంధం లేనట్టుగా ఎగిరేస్తున్నారు. ఏదోలే మనం ఎగరాలి అన్నట్టుగా ఎగురుకుంటున్నారు. సో ఆ డీజే ఉండుంటే లెవెల్ వేరేలా ఉండేది అనుకుంటా. ఇదిగోండి ఇదంతా జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి. అలాగే టాటూలు వేయించుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇదిగో ఈ అబ్బాయి అయితే టాటూ వేయించుకుంటూ ఉన్నారు. ఇలా చేతి మీద ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో మెడ మీద కూడా వేయించుకుంటూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడేనండి నేను చెప్పాను కదా, ఈ సెంటర్నే 4 కాళ్ళ మండపం అని ఏదో అంటారు. ఇక్కడే డీజే అవన్నీ కూడా చెప్పాను కదా 4 రోజుల నుంచి ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయని, ఈ సెంటర్లే అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడే దేవుడికి హారతి ఇస్తూ ఉన్నారండి. ఇదిగోండి ఇప్పుడే జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడైతే ముందుకు వెళ్ళి చూద్దామంటే అసలు వెళ్ళలేకపోయామండి. తోపులాట అసలు ముందుకు వెళ్ళాలని కూడా ఇలా నెట్టేశారన్నమాట. అలాగే ఒక చోట ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో అలాగే నిల్చుండిపోదామా అన్నట్టు అనిపించి అక్కడే కొద్దిసేపు నిల్చుండిపోయి ఆ తర్వాత అటుపక్కకి ఆ సైడ్కి వెళ్ళామండి. ఎలాగోలాగా మామూలుగా ఇప్పుడే హారతి అవన్నీ ఇస్తున్నారు కదా, ఇప్పుడే అంటే స్టార్టింగ్ ఇలాంటప్పుడు అలా శక్తి వేషాలు అలాంటివన్నీ వస్తాయి కదా, అలాంటప్పుడు ఆడుతూ ఉంటారన్నమాట. సో అలా అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి కానీ వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయాను, ఆ జనాల్లో తొక్కేశారండి, నెట్టేశారు. కాలు కూడా ఏదో తొక్కేసి ఏదోలా అయిపోయిందన్నమాట నా కాలు కూడా ఇక్కడ. సరే ఏదో అలా పైకి పెట్టి అలా తీశాను. ఒక బిట్ అయితే ఏదో కనిపించినంతలాగా కనిపించింది అంతే. ఈ లైటింగ్స్ కూడా ఇక్కడ సరిగా తీయలేకపోయానండి, ఎందుకంటే అటుపక్కకు వెళ్ళుంటే మంచిగా మొత్తం తీసుండేదాన్ని. ఇంకా అటుపక్క అదంతా బాగుండేది లైటింగ్స్, అటుపక్కకు వెళ్ళుంటే డీటెయిల్డ్గా తీసేదాన్ని. ఇక్కడైతే అటు సైడ్కి వెళ్ళి లైటింగ్స్ తీయలేక ఇదిగోండి జనాలు చూసారా ఎలా ఉందో రద్దీ.
ఇక్కడ ఈ షాపుల వాళ్ళు కూడా ఆ జనాల రద్దీకి నిల్చుండిపోయారన్నమాట. ఎక్కడ ఇవన్నీ తొక్కేస్తారో మావి అన్నట్టుగా నిల్చొని వాటికి ఆడ కాపలా కాచుకున్నారన్నమాట. ఇదిగోండి ఇలాంటివన్నీ ఆడేసినట్టున్నారు ముందు, ఇలాంటి వేషాలన్నీ. ఆ తర్వాత ఇలాంటివి ఆడేటివి కూడా ముందు ముందు చూపిస్తానండి, అలాగే చూస్తూనే ఉండండి. ముందు ముందు కూడా ఆ వేషాలన్నీ కూడా మళ్ళా డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నాయి, అవన్నీ కూడా ముందు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఆలు స్నాక్ చేస్తూ ఉన్నారు. జస్ట్ వీడియో కోసమేనండి, వీడియో తీయడం మాత్రమే. మేమైతే ఏమీ కొన్ని తినలేదు, అసలు తినాలని కూడా లేదన్నమాట. సో ఇలా వీడియో కోసమే. ఇక్కడ పక్కనే రెండు ఉన్నాయి ఇలాంటి స్నాక్ బండ్లు. ఈ ఆలు కబాబ్ లాగా అన్నమాట. ఆలుని ఇలా కట్ చేసి ఆ మసాలాలో ముంచి ఇలా ఆయిల్లో వేసి ఇలా దాంతోనే ఇస్తారండి మనకు తినడానికి. అలా ఆ పుల్లతోనే ఇస్తారన్నమాట. ఇక్కడైతే ప్రసాదం పెడుతూ ఉన్నారండి. అంటే లెమన్ రైసు రకరకాలు పెడతారు కదా, కానీ ఇప్పుడు మాత్రం స్వీట్ పొంగల్ పెడుతున్నారన్నమాట. మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము నేరుగా, కానీ ఆ స్వీట్ పొంగల్ పెడుతున్నారే. స్వీట్ పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఆ స్వీట్ పొంగల్ చూసి నాకు తినాలనిపించింది. సరే పెద్దగా జనాలు కూడా లేరు ఆ క్యూలో. సరే మళ్ళీ ఇటు పక్కకు వెళ్ళి క్యూలో వెళ్ళి తెచ్చుకుందాం అనే లోపల అక్కడ ఉండే ఆయనేమో ఉండండి అమ్మా నేను తీసిస్తాను అని చెప్పేసి పాపం ఆయన అయితే తీసిచ్చాడండి. మా లహరికి అయితే వద్దన్నది, నేనైతే తీసుకున్నా. స్వీట్ పొంగల్ నాకు ఇష్టమని తీసుకొని అయితే కొంచెం తిన్నానండి. ఇలా ప్రసాదాలు ప్రతి దగ్గర పెడుతూనే ఉంటారండి, తినేవాళ్ళు తినచ్చు తీసుకొని. కానీ మేమైతే ఎక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కదా పులిహోర అలాగే గుగ్గుళ్ళు, అవైతే తినలేదండి. అప్పుడు నాకు పొట్ట ఫిల్లింగ్గా అనిపించింది అనమాట. అప్పుడే తిని వెళ్ళాము, కాఫీ తాగాను, పైగా ఉబ్బిపోయినట్టు అనిపించింది అన్నమాట ఈ గ్యాస్ ప్రాబ్లం లాగా. సో అవైతే తినలేదు. కానీ ఇదంతా తిరిగి కదా, ఇక్కడ మాత్రం ఈ స్వీట్ పొంగల్ని చూసి క్రేవింగ్ వచ్చింది. అదైతే కొంచెం తిన్నాను, కొంచెం అయితే అక్కడే వదిలేశాను. నేను ఎక్కడంటే అక్కడ పడేయలేదులే, అక్కడ పూరి బండి ఉండిందన్నమాట. ఆ బండి దగ్గర డస్ట్బిన్ పెడతారు కదా, ఆ డస్ట్బిన్లో అయితే వేసేసానండి. కొంచెం తిని లాస్ట్లో కొంచెం వేసేసాను, తినలేకంటే తినాలనుకుంటే తినేసి ఉండేదాన్ని. మళ్ళీ పొట్ట ప్రాబ్లం అవుతుందేమో ఇంకా చాలా దగ్గరలో తిరగాలని తినలేదండి. ఇక్కడి నుంచి అయితే ఎగ్జిబిషన్ దగ్గరండి, ఇక్కడి నుంచి ఈ సెంటర్ నుంచి. అంటే గత 10 రోజుల నుంచే స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఆ రోజైతే ఎగ్జిబిషన్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే ముందు రోజే వెళ్ళి ఎగ్జిబిషన్ వీడియో తీసుకొచ్చాను, కానీ ఈసారి అసలు వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సరే ఈరోజు వెళ్దామన్నా కానీ వెళ్ళలేదు. ఈరోజు అసలు వెళ్ళలేము, చాలా రష్ ఉంటారన్నమాట, చాలా భయంకరంగా. పైగా ఇదంతా తిరగాలి కాబట్టి ఎగ్జిబిషన్ ఉంటుందండి, తర్వాత దీపావళి వరకు కూడా ఉంటుంది. సో ఆ రోజైతే ఎగ్జిబిషన్లో కూడా భయంకరంగా ఉంటారు. ఎందుకంటే పల్లె ఊర్ల నుంచి వస్తారు కదా, వాళ్ళంతా ఈ రోజు చూసుకుంటారండి. ఎక్కువ విలేజ్ల నుంచి చాలా మంది వచ్చేసి ఆ పక్క ఈ పక్క అంతా షాపుల దగ్గర అంతా వరుసగా పడుకొని ఉంటారండి. ఎక్కడ ఖాళీ ఉంటుందో ఆ షాపుల దగ్గర అంతా మెట్ల మీద అదంతా ఉండిపోతారు అనమాట. చేపలు చిన్న పిల్లల్ని వేసుకొచ్చేసి దుప్పట్లు అదంతా కూడా అక్కడ ఉండిపోతారు అన్నమాట. తిరిగి అలసిపోయి అక్కడ పడుకుండిపోతారు తెల్లవారేదాకా. అంటే కొంతమంది అంటే చుట్టాలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, కానీ కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళంతా వచ్చేసి అలా అయితే ఉండిపోతారన్నమాట. అదిగోండి ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ దగ్గర అన్నాను కదా, అదిగోండి జెయింట్ వీల్ కనిపిస్తా అక్కడే అన్నమాట ఎగ్జిబిషన్ అదేను. ఇక్కడ మధ్యలో అంబులెన్స్ కూడా కీక్ అంట సౌండ్ కొట్టుకుంటూ ఉంది, అడ్డం లేండి అంటూ. మరి ఏమైందో ఏమో, ఎక్కడి నుంచి అయినా వస్తుందో, విలేజ్ నుంచి ఏమైనా వస్తుందో ఏమో, కానీ మధ్యలో అంబులెన్స్ కూడా వచ్చిందన్నమాట. ఇదిగోండి ఈ జెండా అయితే ఊరేగింపుకి మొదలైందన్నమాట. ఈ జెండా ఊరేగుతూ వస్తుంది. ఇలా అన్ని జెండాలు ఊరేగుతూ వస్తాయండి. ఇలా ఊరేగి వచ్చే లోపల తెల్లవారిపోద్దండి. అన్ని జెండాలు అయితే ఇలా ఊరేగింపుతో వస్తాయి. ఇలా ప్రతి జెండాకి ఒక డీజే షో కూడా వచ్చేదండి ఇలా ఊరేగుతూ. సో ఈసారి ఆ డీజే ఊరేగింపునే తగ్గించేశారు, ఆ డీజే షోనే. అది ఉంటే ఇంకా భయంకరంగా ఉంటుందని అదే ఎక్కడ పడితే అక్కడ తాగేసి విపరీతంగా కొట్టుకోవడాలు, నేను చెప్పినట్టు ఇలా గొడవలు ఎక్కువైపోయి హత్యల దాకా వెళ్ళిపోతుందని ప్రతిసారి
ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందండి. సో అందుకే ఈసారి అయితే ఆ డీజేలు లేకుండా చేసేసారన్నమాట. ఆ డీజేలు ఉండకూడదు అన్నట్టుగా. ఇలా అన్ని జెండాలు ఒకదాని వెనకాల వచ్చి ఇక అవన్నీ మళ్ళీ ఊరేగించుకొని మళ్ళీ అంటే ఎక్కడ ఎత్తారో అక్కడ పెట్టాలి కదా మళ్ళీ ఆ జెండాని ఆయా గుడుల దగ్గర. అలా అయ్యేటప్పటికి రేపు మధ్యాహ్నము లేదా ఈవినింగ్ కూడా అవుతుందంటండి. అలా అయితే అన్నీ ఊరేగుతూ వచ్చే లోపల అలా చూసుకుంటూ మళ్ళీ ఇటు పక్కకు తిరిగామండి. ఇటుపక్క ఇది ఇక్కడ కోనేరు ఉంటుందండి. కోనేటిమిట్ట ఏరియా ఇది. ఈ కోనేటిమిట్ట ఊరేగింపుకి కూడా మామూలు డెకరేషన్ చేయలేదండి, భలే ఉందండి. 4 గుర్రాలతో చూస్తూనే ఉండండి, అసలు హైలైట్గా అనిపించింది అన్నమాట. భలే డెకరేషన్ చేస్తున్నారు. ఇదంతా ఇలా వీడియో తీసుకొని వెళ్ళే లోపల అప్పుడే హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారన్నమాట. చాలా బాగుందండి, భలే ఉందన్నమాట. డెకరేషన్ మామూలుగా లేదు. ఇది లోపలండి, కోనేరు లోపల అన్నమాట. ఇక్కడ సంక్రాంతి అప్పుడు లాస్ట్ పండుగ ఉంటుంది కదా, లాస్ట్ పండుగ ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మాత్రము తెప్పోత్సవం జరుగుతుందండి. ఆ తెప్పోత్సవాన్ని కూడా లాస్ట్ టైం నేను వీడియో తీశాను. ఇక్కడ క్లియర్గా కనిపించడం లేదండి, ఆ ముందు లైటింగ్స్ కూడా క్లియర్గా లేదు కదా. మరి ఫోన్ ప్రాబ్లం అనుకుంటా, అంటే ఫోన్ని కొంచెం తుడిచేసి తర్వాత పెట్టుండాల్సింది. క్లియరెన్స్గా మంచిగా కనిపించడం లేదు. ఇక ఇదిగోండి టెంపుల్ అయితే ఇదేనండి. టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారండి. దేవుడు ఊరేగింపు మొదలైందన్నమాట. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అది కాక ఇంత టైం అని ఉంటుంది కదా, సో టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇదిగోండి ఈ గుడికి సంబంధించిన జెండా ఊరేగింపు మొదలైందండి. ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టి హారతిస్తున్నారు. కొబ్బరికాయలు చాలా కొట్టేశారండి ఇక్కడ. సో ఇప్పుడే ఇదిగోండి ఊరేగింపుకు మొదలైందన్నమాట. భలే ఉందిలే, చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇలా ముందు 5 గుర్రాలు పెట్టి ఆ పూల డెకరేషన్ అయితేమి, అక్కడ జెండా పెట్టిన దగ్గర డెకరేషన్ అయితేమి చాలా బాగుందండి. చాలా హైలైట్గా చేశారన్నమాట. చాలా చాలా అసలు నేను చెప్పినట్టు రకరకాల స్టేట్ల నుంచి పుష్పాలు అయితేమి, రకరకాల స్టేట్ల నుంచి ఆవేశాలు అయితేమి అన్నీ మా ఊర్లోనే ఉన్నాయండి ఈరోజైతే. ఇక్కడ కూడా ఇదిగోండి, ఇక్కడ కింద ఏమో ఇలా బొమ్మలాగా వేసి ఏదో రాక్షస బొమ్మలాగా అన్నమాట. అంటే రాక్షసుడిని బలిచ్చినట్టు ఇలా చుట్టూ ఏమో కర్పూరం వెలిగించి అలా శక్తి వేషాలు రాక్షస బలిచ్చినట్టు ఏమో సంథింగ్ ఏదో నాకైతే చెప్పడం రాదు కానీ, సో అలా అయితే అలా ఈ శక్తి వేషాలు వేస్తున్నారు చూడండి.
ఇక ఇక్కడ అది చూసుకొని ఇదిగోండి బయలుదేరాము. ఇక్కడ వస్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడ ఈ విగ్రహాలు చూసారా, ఇక్కడే ఈ స్టాచ్యూస్ లాగా ఇక్కడే నిల్చోబెట్టేశారు వాటిని. ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇవైతే బొమ్మలు లాంటివండి. సరే ఇక్కడ కూడా అందరూ పెద్దలు పిల్లలు అందరూ ఈ బొమ్మల దగ్గర నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నారన్నమాట. భలే ఉన్నాయిలే ఈ బొమ్మలు. ఇదిగో ఈ రెండు అయితే లాస్ట్ భలే ఉన్నాయండి. అసలు ఈ వీడియో ఎడిటింగ్ అయితే 2 రోజులు చేశానండి. ఒక రోజులో అంటే వీలు కాలేదు. ఒక రోజు ఏమో మధ్యాహ్నం వరకే ఖాళీ ఉండింది. సో ఒకరోజు సగము, ఈ రోజు అంటే పోస్ట్ చేసే రోజు బుధవారం రోజు సగము అలా చేశానన్నమాట. ఇక్కడ అప్పటికి లేడీస్ డ్యాన్స్ చేయడం కొంచెం తక్కువే ఉన్నట్టుంది. మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే దారి పొడుగున అమ్మాయిలు కూడా డ్యాన్స్లేనండి. ఈసారి కొంచెం తక్కువే అనిపించింది. మరి నేను అన్ని దగ్గరలో చూడలేదులే, నేను చూసిన దగ్గర అలా అనిపించిందేమో. ఇక్కడైతే ఇదిగోండి ఇటు పక్క ఒక గ్రూప్ చేస్తున్నారు కదా, ఇంకొక పక్క కూడా ఇంకొక గ్రూప్ చేస్తున్నారు అనమాట. నేను ఈ గ్రూప్ని వీడియో తీశాను. ఈ పక్క తీసి అటు పక్కకు ఫోన్ తిప్పే లోపల సాంగ్ ఆపేశారు అనమాట. అప్పుడు ఈ పిల్లలు తిడుతున్నారు, ఎవర్రా ఆపేశారు సాంగ్ అని. ఇక అక్కడి నుంచి మేము వచ్చే లోపల ఇది ఇందాక జెండానే అనుకుంటా ఇంకా వస్తూనే ఉందన్నమాట. అంటే అక్కడక్కడ ఆపుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అలా ఊరేగుతూ వస్తుంది కదా. సో అలా అయితే వస్తూనే ఉందండి. ఇక ఇక్కడ కూడా కొద్దిగా వీడియో తీసుకొని ఇక అయితే మా షాపు దగ్గరకు వచ్చేసామండి. ఇక మా షాపు దగ్గరే ఉండిపోయాం అన్నమాట. ఇప్పుడు వచ్చే ప్రతి జెండాలు మా షాపు దారినే ఊరేగుతూ వస్తాయండి. అన్నీ కూడా మా షాపు దగ్గరే వస్తాయి. నేను యాక్చువల్లీ అక్కడే ఉండి వీడియో తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని అంటే చూశారు కదా ఇందాక, అంటే ఫస్ట్ ఏమో అదే అడవి వేషాలు, అలాగే ఇందాక శక్తి వేషాలు అవన్నీ చూశారు కదా. ఆ సోలంతో ఆ రాక్షసుని ఆయన ఆ రాక్షస సమూహం ఏదో చేయడం అలాంటివి కొన్ని యాక్టివిటీస్ అక్కడ స్టార్టింగ్లో చేస్తారండి. సో వాటిని తీయడానికి అలాగే ఆ టెంపుల్ దగ్గర డెకరేషన్ అదంతా చూడడానికి అలా వెళ్తాము. యాక్చువల్లీ అయితే లేకపోతే మా షాప్ దగ్గరే నిల్చున్నా చాలు, ఇప్పుడు చూపించేటివన్నీ కూడా మా షాప్ దగ్గరకే వస్తాయి. మా షాప్ దగ్గర కంటే అదే దారిని ఊరేగుతూ వెళ్తాయండి. మా షాప్ అంటే పెద్ద షాప్ అనుకునేరు, అదేం లేదండి చిన్న బంక్ అన్నమాట. సో అలా అయితే ఆ దారినే వెళ్తాయి అన్నీ కూడా అని చెప్తున్నాను. ఇక్కడ మా షాప్ దగ్గరకు వచ్చేసాను. ఇక మా షాప్ దగ్గరకు వచ్చి అక్కడే ఉన్నా అన్నమాట. మా లక్స్కి తోడుగా నేను మా లహరి అక్కడే ఉన్నాము. తోడంటే అదే ఎవరైనా వస్తే అంటే జనాలు ఎక్కువ వస్తారు కదా, వాటర్ అవి ఇవి అడుగుతుంటారు, థమ్స్అప్లు సిగరెట్లు అవి. సో డబ్బులైనా తీసుకుందామని చెప్పి అక్కడే ఉన్నాము. పైగా ఇటే వస్తాయి కదా అన్ని జెండాలు. ఏదైనా బజార్లో చూడనాటివి కూడా ఇక్కడ చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడే ఉన్నామండి. నిజంగానే బజార్లో అయితే కొన్ని చూడలేదు, అలా చూడనాటివి ఇక్కడ చూసేవన్నమాట. చూస్తూనే ఉండండి, మీరు కూడా చూద్దరు. అసలు ఏం చెప్పాలి, శివ పార్వతుల వేషాలు అసలు ఎలా ఉన్నాయంటే అసలు గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయండి. చూస్తూనే ఉండండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా. చూసిన వాళ్ళంతా అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడు అబ్బాయి ఇక్కడ ఇలా ఇంత బాగా చేస్తారా అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మేము కూడా తప్పకుండా వెళ్ళి చూడాలి అని అనుకుంటారన్నమాట. సో అందుకే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా ఏ రాష్ట్రాల నుంచి ఏ జిల్లాల నుంచి ఏవైతే ప్రత్యేకత అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి మా ఊర్లోనే. అసలు వీళ్ళు ఇదిగోండి వీటిని ఇలా కట్టుకొని రాత్రి తెల్లవారే వరకు అలాగే బొమ్మలు ఊరేగించే వరకు మళ్ళీ ఆ బొమ్మలు వాళ్ళ టెంపుల్ దగ్గర పెట్టే వరకు అలాగే ఉండాలండి వాళ్ళు. మరి అవి వెయిట్లెస్గా ఉంటాయేమో కానీ సో ఇలానే తిరుగుతూ ఉంటారండి కట్టుకొని అయితే ఇలా.
ఇక ఇదిగోండి వీళ్ళంతా డూపులు అన్నమాట. అంటే ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అలా డూపులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. వీళ్ళు కూడా ప్రతి ఇయర్ వస్తారండి. వాళ్ళది ఏ ఏ ఊర్లో కానీ, మరి మా ఊరు అంటే వాళ్ళకి మంచి నీళ్ళ మర్యాద అంటారు కదా, అలా అన్నమాట. ప్రతిసారి ప్రతి ఈవెంట్కి అంటే ఈ దసరా నవరాత్రులన్నిటిలోనూ ఈ రోజే కాదు, మళ్ళీ మళ్ళీ కూడా ఎక్కడైనా ప్రోగ్రాంలు జరుగుతుంటే అలా వస్తూ ఉంటారన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మధ్యలో మా ఇంటి దగ్గర ఈవెంట్ జరిగింది. దసరా నవరాత్రుల్లోనే ఒకరోజు మా ఇంటి దగ్గర జరిగిందనమాట. సో అప్పుడు కూడా వచ్చారండి. వీళ్ళే కాదండి, జబర్దస్త్ టీం వాళ్ళు కూడా మా ఊరికి వస్తూ ఉంటారన్నమాట. అంటే ఇక ఈ నవరాత్రులు అన్నిట్లోనూ ఎక్కడో ఒక దగ్గర ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. సో అలా అన్నిటికీ కూడా జబర్దస్త్ ప్రోగ్రాం వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఇక ఈ సెట్టింగ్ అయితే భలే ఉందండి. ఈ సెట్టింగ్ కూడా నేను బజార్లో చూడలేదన్నమాట. అంటే మామూలుగా స్టేటస్లో చూశాను, ఒక అబ్బాయి స్టేటస్లో పెట్టుంటే, అబ్బాయి ఈ థీమ్ చూడలేదే అనుకున్నాము. కానీ ఇది అప్పుడు ఎలా ఉండిందంటే, ఆ చేతిలో పైకి మనిషి ఉన్నారు కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ అది ఇలా ఒక్కొక్కసారి అంటే చిన్నగా నిదానంగా కిందకి పైకి మూవ్ అవుతున్నట్టు అనిపించిందండి. సో థీమ్ అయితే అదే. ఆ నాగుపాము కానీ ఆ పైనున్న మనిషి కానీ ఇలా మూవ్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. సో అదే ఏమో కానీ నేనైతే అదే అనుకుంటున్నా. భలే ఉందండి ఇది కూడా. ఇదంతా ఒకే దగ్గర సెట్టింగ్ అన్నమాట, ఒకే థీమ్ ఉన్నట్టుంది. ముందు చూశారు కదా, దాని వెనకాలే ఇలా యూబూది పూసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. దీంట్లో ఉన్న వాళ్ళంతా యూబూది అంటే శివ పార్వతులకు సంబంధించిన థీమో ఏమో కానీ ఇలా మొత్తం యూబూది పూసేసుకొని ఉన్నారు. కుర్రోళ్ళు కళ్యాణి లేనోళ్ళు. ఓకే 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 అశ్వత్ సామాగ్రి లేదు ఏమో
ఇలా అయితే వస్తూనే ఉన్నారండి. ఇక మేమైతే 3:30 వరకు ఉండేసి ఇక బయలుదేరేసామన్నమాట. ఇవైతే ఆవులండి. ఇదిగో వైట్ వేసుకొని ఉంటే బాగుండేది, ఇలా బ్లాక్ వేసుకున్నాయి. ఇక్కడ చూసారా, ఆయన పొట్ట కూడా జారిపోతుందన్నమాట. ఆడి ఆడి పైకి జరుపుకుంటున్నాడు. ఇలా జరుగుతుందండి మా ఊర్లో జెండా మహోత్సవం, ఇలా అంగరంగ వైభవంగా. సో ఇదే కాదండి, ఇంకా కూడా ఉంది. నేను చూపించింది జస్ట్ పావు వంతు మాత్రమే. సో ఇదండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.